హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్డు ఎండు రొయ్య పొట్టు వేసుకొని కర్రీ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఇది మా వారికి చాలా ఇష్టం అండి, మా పిల్లలకు కానీ ఇష్టము. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి. ఈరోజు అయితే ఇది అన్నం లేక తింటున్నామండి మేము. ఇది చపాతీ లేక కానీ చాలా బాగుంటుంది. ఎట్లా చేయాలో చూస్తామా మరి. ఓకే, ముందుగా ఇది ఇట్లా ఎండు రొయ్య పొట్టు తీసుకున్నామండి. ఇది కొద్దిగా పెద్ద సైజు ఉంది, చాలా బాగుంటుంది. ఇది కోడిగుడ్డుతో చేసుకునేదానికి. దీన్ని తల తోక కట్ చేసుకొని కాళ్ళు లాగా ఉంటాయి కదా, అవి కొద్దిగా క్లీన్ చేసేసుకున్నామంటే ఇంకా ఎండు రొయ్య పొట్టు క్లీన్ అయిపోయిందండి. అన్నీ ఇట్లనే చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇవి చేసి పెట్టుకున్న వాటిని నీళ్ళల్లో వేసుకొని బాగా 3-4 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇసుక ఉంటుంది ఇందులో. మంచిగా ఇట్లా 2-3 సార్లు బాగా కడుక్కొని మంచి ప్లేట్లో కప్పులో తీసి పెట్టేసుకుంటాము. ఇసుక దుమ్ము ఉంటుందండి, బాగా ఇట్లా వాష్ చేసుకోవాలి. చల్లి నీళ్ళే పోసుకోవాలండి, వేడి నీళ్ళు ఏం అవసరం ఉండదు. మెత్తగా పోతాయి వేడి నీళ్ళు పోస్తే. మామూలు నీళ్ళు పోసుకొని మంచిగా ఇట్లా కడిగేసినాము. బాగా ఇట్లా 3 సార్లు కడిగి ఇట్లా కప్పులో తీసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనంలోకి నూనె పోసుకున్నాము. ఒక గెరిటంతా నూనె పోసాను. కోడిగుడ్డు ఉడకబెట్టుకున్నామండి. కోడిగుడ్లు కానీ ఇట్లా బాగా తోలు తీసేసుకొని ఇట్లా కట్టింగ్ చేసుకొని ఇట్లా నూనెలో వేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు కానీ వేసుకున్నానండి. కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకుంటాం. ఉప్పు వేసుకున్నామంటే పెనంలో అతుక్కోకుండా కోడిగుడ్డు బాగా వేగుతుంది. దానికని కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి ఫస్ట్ కోడిగుడ్డు వేసే ముందు. బాగా ఫ్రై అయినండి, తీసి పెట్టేసి ఇప్పుడు అదే నూనెలోకి ఎండు రొయ్య పొట్టు ఒలిచి పెట్టుకున్నాం కదా, క్లీన్ చేసి అది కానీ వేసేసుకుంటాం. ఇది కొద్దిగా రంగు మారేంత వరకు ఇట్లా వేయించుకొని ఇట్లా ఇది కానీ ఒక కప్పులో తీసి పెట్టేసుకుంటాము. అదే పెనంలోకి కొద్దిగా నూనె పోసుకున్నానండి. చూడండి ఎంత బాగా వేయించి తీసి పెట్టేసుకున్నాము. నూనె బాగా వేడయింది. కొద్దిగా సోంపు వేసుకున్నాం. ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా సన్నగా కట్ చేసుకునేవి ఒక 2 ఎర్రగడ్డలు, పెద్ద ఎర్రగడ్డలు అండి, అవి వేసేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలు కానీ వేసుకున్నామండి. బాగా ఇట్లా ఎర్రగడ్డలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ అంతా వేసుకున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 3 టమాటాలు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, అవి వేసేసుకుంటాము. వేసుకొని బాగా ఇట్లా వేయించుకోవాలి, బాగా కొంచెం ఉడికేంత వరకు టమాటా. ఇప్పుడు మూత పెట్టేసుకుంటామండి. మూత పెట్టుకొని తీసుకొని మంచిగా ఇట్లా బాగా టమాటా కానీ ఉడికింది. ఇప్పుడు ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు వేసుకుంటాము. వేసుకొని బాగా ఇట్లా ఇది కానీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇట్లా వేయించుకున్నాము. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటామండి. ఒక గ్లాస్ అంత నీళ్ళు పోసుకుంటాము. మనకి ఎంత థిక్నెస్ కావాలంటే అంత నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈరోజు గట్టిగానే చేస్తున్నానండి. మనం వేయించి పెట్టుకున్న రొయ్య పొట్టు వేసేసుకున్నాం. కోడిగుడ్లు కానీ వేసేసుకున్నానండి.
ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా ఇట్లా ఉడికించుకున్నా. ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు కానీ చూసుకొని ఇప్పుడు వేసేసుకున్నాం. బాగా ఇట్లా నూనె తేలేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి కోడిగుడ్డు ఎండు రొయ్యి పొట్టు బాగా కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుంది. ఇంత గట్టిగా అయితే చాలా రుచిగా ఉంటుందండి. మరి నీళ్ళుగా ఉంటే అంత బాగుండదు. చూడండి కొద్దిగా చల్లారినాకే ఇంత బాగా వస్తుందండి. పైన నూనె తేలి మనకి నీళ్లు దాంట్లో ఎక్కువ కనబడకుండా మంచిగా ఇట్లా ఉడికిపోవాలి. ఇదైతే నేను ఈరోజు అన్నంలోకి తింటున్నామండి. మా వారికి చాలా ఇష్టమండి ఈ రొయ్యి పొట్టు కోడిగుడ్డు కర్రీ అంటే. ఈరోజైతే ఇది అన్నంలోకి తింటున్నామండి. ప్లేట్లోకి అన్నం తెచ్చేసుకున్నాము. ఈ కోడిగుడ్డు కర్రీ వేసుకొని తిని కలిపి తింటుంటే ఇంకా స్వర్గమేనండి. ఇప్పుడైతే ఫస్ట్ ఈరోజు మా వారికే పెట్టానండి. చూడండి చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. ఎండు రొయ్యలు ఇట్లా ఎండు రొయ్యి పొట్టు కోడిగుడ్డు ఇట్లా అన్నీ వేసుకొని కాంబినేషన్స్ తినేటప్పుడు అది తినే వాళ్ళకి తెలుస్తుందండి దీని రుచి. చాలా చాలా బాగుంటుంది. అన్నం కలుపుకొని తింటున్నారండి మా వారు. చాలా నచ్చింది మా వారికి. కానీ చాలా బాగా వచ్చింది ఈరోజు కూర, మంచిగా కుదిరింది అంటున్నారు. మీరు కానీ ఇట్లనే చేసుకొని తినండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.